అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తనకు మైనింగ్ పర్మిషన్స్ ఎస్పెషల్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రుసుములు చెల్లించి మైనింగ్ చేయడానికి అనుమతులు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో మనం పెద్ద ఎత్తున ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఒకవైపు ఆరోపిస్తున్నాయి. అందులో జిల్లా వ్యాప్తంగా ఇటువంటి వారు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వారు బయటికి రావాలంటే కూడా ఇప్పటికి కూడా భయపడుతున్నారు అన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనతో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మరి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు మెమరాండం కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు జిల్లాకు చెందినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఒక అర్జీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏం చెప్పారు, మళ్ళీ మంత్రి ఏం చెప్పారు, అందులో ముఖ్యంగా తను నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతాయి, ఇటువంటివన్నీ మనతో మాట్లాడడానికి వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి మీరు ఈ మైనింగ్ అంశం మీద మొదటి నుంచి పోరాడుతున్నారు, ఏంటి ప్రధాన కారణం ఏంటి సార్? మైనింగ్ అంశం మీద పోరాడుతున్నారు అని చెప్పినేసంటే గత ప్రభుత్వంలో మార్చ్ నెలలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ప్రైవేటైజేషన్ చేయాలా మైనింగ్ అంతా అనేటువంటి విషయం మీద మేము పోరాటం చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయకముందు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పినేసంటే ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లేవు, శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. అందులో భాగంగా అమిగోస్కు ప్రైవేట్ కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ప్రైవేట్ కాంట్రాక్ట్ అప్పచెప్తే ఓన్లీ సీనరేజ్ వసూలు చేయాలని చెప్పినేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏకంగా టెంపరీ పర్మిషన్లని పర్మిషన్ లేకోకుండా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రకృతి వనరుల్ని దోచేశారు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ మట్టి మాఫియా చేశారు. వాళ్ళు మట్టి మాఫియా చేసి వాళ్ళని మాట్లాడుతూ చిన్న క్వారీలలో ప్రశ్నిస్తే మా క్వారీలోనే దౌర్జన్యంగా పెట్టి తవ్వి మా మీదనే పెనాల్టీలు వేసినటువంటి ఘటనలు ఉన్నాయి. దీని మీద అప్పటి నుంచి మార్చి 23 ఎప్పుడైతే అమిగోస్ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారో ఈ యొక్క 20 రోజులు మాత్రమే వాళ్ళు నిబంధనలు చూసుకొని ఇచ్చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళు అన్ని అక్రమాలు చేసుకుంటూ వచ్చినారు. దాన్ని ప్రశ్నించినందుకు మా మీద ఇబ్బందులు కొన్ని చాలా కోట్ల రూపాయల పెనాల్టీలు విధించి మమ్మల్ని క్వారీలు చేసుకొని లేకుండా మేము నిరుద్యోగులం సార్. మేము కూడా చదువుకొని పొట్ట చేతి పట్టుకొని వ్యాపారం చేసుకోవాలని చెప్పినేసినని మైనింగ్ వ్యవస్థలో మేము కూడా ఏదో ఒకటి ఉపాధి పొందాలని చెప్పినేసి మా దగ్గర ఎంతో టిప్పర్లోళ్ళు బతుకుతుండ్రి, అందరూ చాలామంది బతుకుతూ ఉండ్రి. మేము బతుకుతున్నాం, వాళ్ళని బతికిస్తున్నాం. అట్లాంటిది ఒక్కసారిగా ఈ ప్రైవేటైజేషన్ చేసి మా కడుపులు కొట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఇంత విచ్చలవిడిగా వాళ్ళు అక్రమంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చేశారు. దాని మీద నేను అప్పటి నుంచి కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. తర్వాత దీని మీద ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆక్షేపణలు లేదా ఎవరి మీద కూడా ఇది లేకోకుండా దీని మీద ఎంక్వైరీ చేపిస్తాము. మైన్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. దీని మీద పూర్తిగా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టించిన తర్వాతనే వాళ్ళని వర్క్ చేయడానికి మేము అనుమతిస్తాము అనేటువంటి హామీ ఆయన ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 104 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము చిన్న క్వారీలు 2 హెక్టార్ల క్వారీ అంటే చాలా చిన్న క్వారీ, మైనింగ్ వ్యవస్థలోనే చాలా చిన్న క్వారీ. అటువంటిది మేము ఒకరోజు సిఎఫ్ఓ కానీ ఒకరోజు డెడ్ రెంట్ కానీ కట్టకపోతే మొత్తం మా వ్యవస్థ నడవడానికే ఆగిపోతుంది. అట్లాంటిది 104 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగవేత వేసేందుకు ఈ అమిగోస్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళంతా బోర్డు తిప్పేసేసి ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఎవరూ లేకోకుండా ఇంటర్నల్గా ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇల్లీగల్ రాయల్టీలు, ఫేక్ రాయల్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించుకొని వాటిని ఎక్కడో చోట దాచిపెట్టేందుకు అర్ధరాత్రి అపరాత్రి పనులు చేసుకుంటూ ఉన్నారు. అది కూడా స్టాఫ్ మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు మాత్రం పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి రావాల్సింది కట్టాల్సిందే 100 కోట్లకు పైగా చెప్తున్నారు. మరి మొత్తం బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళు పెద్ద ఎత్తున జిల్లాలో మట్టి మాఫియా అంటున్నారు. మీరు ఎంత మేరకు జరిగి ఉంటుంది? దాదాపు 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇది బయటికి తీయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థే ఉంది, ఇంకా మారాల్సి ఉంది. అందువలన వాళ్ళంతా కూడా పూర్తిగా దీని మీదనే ఎటువంటి ఈ ఆధారాలు దొరకకుండా ఉండడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తూ దీన్ని కేసు నీరుగార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే మీరు ఎక్స్పెషల్ ఇంకొకటి డీడీ నాగయ్య మీద లోకాయుక్తను కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీన్ని విషయం? ఈ లోకాయుక్త అనేది మీకు ఏ విధంగా తెలిసిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వ్యవస్థలో నేను చాలా సీక్రసీగా ఇది ఇచ్చాను.
సరే ఓకే, మీకు తెలిసింది సంతోషము. అవునండి, ఇప్పుడు కోర్టులు అంటే నా దృష్టిలో దేవాలయం లాంటివి. నాకు ఇక్కడ జరిగినటువంటి లాస్ట్ ఇయర్లో నాకు సమస్య జరిగితే ఏ అధికారులు కూడా స్పందించలేదు. అందుకోసం అని చెప్పేసి దేవాలయం లాంటి కోర్టుకు వెళ్ళాను నేను. కోర్టు ఏదన్నా కూడా చట్ట ప్రకారము కోర్టు పరిధిలో ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళంతా కూడా చర్యలు తీసుకుంటారు. అతను అక్రమాలు చేసినటువంటి దానికి రుజువులు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ప్రభుత్వానికి కాదు, లోకాయుక్తకు సమర్పించాను. త్వరలో నోటీసులు కూడా వస్తాయి. దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మేము కూడా లోకాయుక్తలో మీరు ఒక డీడీ నాగయ్య మీదనే ఎక్కువ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అంటే మిగతా వ్యవస్థలో చాలామంది ఉన్నారా అసలు? అంటే ఒక డీడీ నాగయ్య దీనికి ఈ రకమైన చర్యలకు బాధ్యుడు అంటారు. మేము ఏమవుతుందని చెప్పిన ఏంటంటే, సార్, రాజు మౌనం వహిస్తే దుష్టశక్తులు రాజ్యం ఏలుతాయనేది పెద్దలు, మీలాంటి పెద్దలు చాలామంది చెప్పినటువంటి విషయము. గత ప్రభుత్వంలో ఇతను డీడీ అంటే రాజు, ఆయన అటువంటి రాజు మౌనం వహించినాడు. మౌనం వహించేదానికి దుష్టశక్తులన్నీ రాజ్యం వెళ్ళినాయి. ఇదంతా ఆయనకు తెలిసి జరిగిన విషయము. ఇదంతా అరికట్టాల్సిన ఆయనే ఈ విధంగా వాళ్ళతో అక్రమాలు చేయించడానికి సహకరించడంతో మేము ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచాము. దాని మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందని చెప్పినేసి అనేది మేము వేచి చూస్తున్నాము. నాకు తెలిసినంత వరకు దీని మీద ఈ జరిగినటువంటి అక్రమాలు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా సమర్పించడం జరిగింది కోర్టుకి. నాకు న్యాయం జరుగుతుందని చెప్పినేసి నేను ఆశిస్తున్నాను లోకాయుక్త ద్వారా. అంటే ఎస్పెషల్లీ చాలామంది పెద్దలు గత ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, మీరు లోకాయుక్తను ఆశ్రయించిన నేపథ్యంలో ప్రెజర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా మీకు ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. చివరి దాకా నిలబడే అవకాశాలు ఉంటాయా మీరు ఈ కేసు విషయం? సార్, మీరు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు నేను ప్రభుత్వం మారిన తర్వాత నేను ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఆరోపణలు కానీ ఇదేం చేయడం అనేది కాదు. ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళ మీద నేను ఏవైతే జరిగినాయో దాని మీద డీడీ గారిని సాక్ష్యాలతో సహా ఇచ్చాము. ఆయన ఎంత ఇదిగా అని చెప్పారంటే, ఈవెన్ మేము ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా పక్కన పోయి వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ గురించి ఇట్లా కంప్లైంట్ వచ్చినాయని చెప్పంటే తీసుకొని చెత్తబుట్టలో పడేసాయని, చేతికి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఆ డీడీ గారిని వాళ్ళు అంత నియంతృత్వంగా వాళ్ళు ఇది చేశారు. సో అటువంటి పరిస్థితుల్లో మేము అప్పటి నుంచి లాస్ట్ 2023 ఏప్రిల్ నుంచి మేము ఫైట్ చేస్తూ వస్తున్నాము. అది మీకు తెలుసు, తర్వాత డీడీ గారికి తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే అది. కాకపోతే ఇప్పుడు మాకు ఒక అవకాశం అనేది ఉంది. ఎందుకు అని చెప్పేసి వాళ్ళు నిజాయితీగా చేసి ఉంటే గవర్నమెంట్ మారితేనే వాళ్ళు ఎందుకు పరారైపోతారు? మీరు ఆలోచన చేయాలి కదండి. మీరే గవర్నమెంట్ మారితేనే బోర్డు తిప్పేశారు, ఆఫీస్కి తాళం వేసేసారు, పరారైపోయారు. సో మేము వాళ్ళు చేసినటువంటి అక్రమాలు జిల్లాలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాము. మంత్రి గారిని కలిసాం. మంత్రి గారు కూడా దాని మీద ఇతర మంత్రులతో కూడా మాట్లాడి దాని మీద పాజిటివ్గా స్పందించారు. ఇతర మంత్రులతో కూడా మాట్లాడి దాని మీద కమిటీ వేయించి నిజాలన్నిటి కూడా వెలికి తీసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. సార్, మరొక అంశము, ముఖ్యంగా మీరు గత ప్రభుత్వంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసినారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకే అన్యాయం జరిగింది అంటున్నారు, ఎలా సాధ్యమేది? ఎలా సాధ్యమో అని చెప్పంటే, రాజు మౌనం వహిస్తే దుష్టశక్తులు రాజ్యం ఏలుతాయని చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పూర్తిగా ఎమ్మెల్యేలు కానీ తర్వాత కార్యకర్తలను కానీ ఎటువంటి విధానాలు అక్కడ జరుగుతున్నాయి, తర్వాత మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి అనుయాయులు వీళ్ళకి ఇచ్చాం మనము, వీళ్ళు ఏ విధంగా రాష్ట్రంలో చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళకి ఇచ్చినటువంటి రాయల్టీ వసూలుని అంటే కరెక్ట్గా చేస్తున్నారా లేకపోతే దౌర్జన్యంగా చేస్తున్నారా అనేటువంటి విషయాలు నేను తెలుసుకోలేనప్పుడు మాలాంటి ఒక ఎంపీపీనే కాదండి, ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వంలో ఈవెన్ ఏ ఒక్క ఎమ్మెల్యేలను కూడా ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తేటటువంటి పరిస్థితి, వాళ్ళు చెప్పినటువంటి ఇదిని కూడా వాళ్ళు పాటించలేని పరిస్థితి, ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పెట్టారండి వాళ్ళు. నేను సామాన్య కార్యకర్త, నాకు సామాన్య ఇది నేను బేసిక్గా మాది కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, నేను సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తే నాకే ఆ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా సామాన్య ప్రజలకు ఏ విధంగా చేసింటారని చెప్పినేసి మీరు ఒకసారి దాన్ని అంచనా వేసుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలో మట్టి మాఫియా అనేది పేటరేగిపోయింది గత ప్రభుత్వ కాలంలో. ఇటువంటి పరిస్థితుల్లో అమిగోస్ సంస్థ ఏం చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో, వారికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్నదండి, ఇటువంటివన్నీ ఏమాత్రం గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. దాదాపు 100 కోట్లకు పైగా ఇక్కడ అన్యాక్రాంతం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ డీడీ నాగయ్య, ముఖ్యంగా అక్కడ రాజు లాంటి వ్యక్తి జిల్లాకు, ఆయన ఏమాత్రం పట్టించుకోకపోగా ఇక్కడ ప్రకృతి కావచ్చు ఇలాంటి సామాన్యులు మాలాంటి వాళ్ళు చాలామంది నష్టపోయినటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లోనే తీవ్రంగా నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాను, ఇప్పుడు
కూడా లోకాయుక్తను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే మాత్రం మంత్రులు కూడా వినించుకుంటే మంత్రులు కూడా పాజిటివ్గా స్పందించారు. జిల్లాకు చెందినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్షుణ్ణంగా దీని మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటానని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇతనైతే మాత్రం ఎన్ని ఒత్తిడులు వచ్చినా మాత్రం ఖచ్చితంగా నేను పోరాడడానికి సిద్ధమయ్యాను, ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా, ఎందుకంటే జిల్లాలో ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి మట్టి కావచ్చు ఇతరత్ర అంశాలకు చాలామంది బాధ్యులు ఉన్నారు. వారి మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు అయ్యే వరకు నేను పోరాడేందుకు సిద్ధంగా ఉంటానని వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.